వెల్కమ్ టు T9 న్యూస్ ఛానల్. నేను మీ మెట్టుపోశెట్టి. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కేంద్రంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ప్రసిద్ధిగాంచినటువంటి పలుగుట్ట నుండి కొందరు అక్రమార్కులు తెల్లం దాకా టిప్పర్ల ద్వారా అక్రమంగా మొరం తవ్వకాలు జరపడం జరుగుతుంది. దీనిపై ఉన్నత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కానీ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కూడా ఇంత చెట్లు ఖరాబు కాంగా కూడా వారు కూడా పట్టించుకోవడం లేదు. మళ్ళీ అదేవిధంగా తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి ముడుపులు ముట్టగానే దేవుడు కనికరిస్తాడో కనికరించాడో తెలియదు. కానీ ఇక్కడ ఉన్నత అధికారులు మాత్రము ముడుపులు ముట్టగానే వెంటనే స్పందించి వారికి మేము అండగా ఉన్నామని మొరం తవ్వుక అక్రమ మొరని నడుపుకొని అన్న విధంగా ఆరోపణలు వినబడుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి అక్రమార్కులను అరికట్టాలని T9 యాజమాన్యం కోరుకుంటుంది. వెల్కమ్ టు T9 న్యూస్ ఛానల్. నేను మీ మెట్టుపోశెట్టి. నిజామాబాద్ జిల్లా వెల్కమ్ టు T9 న్యూస్ ఛానల్. నేను మీ మెట్టుపోశెట్టి. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే పలుగుట్ట అనే కేదారేశ్వర ఆశ్రమం గుట్ట వెల్కమ్ టు T9 న్యూస్ ఛానల్. నేను మీ మెట్టుపోశెట్టి. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కేంద్రంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ప్రసిద్ధిగాంచినటువంటి పలుగుట్ట నుండి కొందరు అక్రమార్కులు తెల్లం దాకా టిప్పర్ల ద్వారా అక్రమంగా మొరం తవ్వకాలు జరపడం జరుగుతుంది. దీనిపై ఉన్నత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కానీ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కూడా ఇంత చెట్లు ఖరాబు కాంగా కూడా వారు కూడా పట్టించుకోవడం లేదు. మళ్ళీ అదేవిధంగా తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి ముడుపులు ముట్టగానే దేవుడు కనికరిస్తాడో కనికరించాడో తెలియదు. కానీ ఇక్కడ ఉన్నత అధికారులు మాత్రము ముడుపులు ముట్టగానే వెంటనే స్పందించి వారికి మేము అండగా ఉన్నామని మొరం తవ్వుక అక్రమ మొరని నడుపుకొని అన్న విధంగా ఆరోపణలు వినబడుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి అక్రమార్కులను అరికట్టాలని T9 యాజమాన్యం కోరుకుంటుంది. వెల్కమ్ టు T9 న్యూస్ ఛానల్. నేను మీ మెట్టుపోశెట్టి. నిజామాబాద్ జిల్లా వెల్కమ్ టు T9 న్యూస్ ఛానల్. నేను మీ మెట్టుపోశెట్టి. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే పలుగుట్ట అనే కేదారేశ్వర ఆశ్రమం గుట్ట